హాయ్ అండి, నేను మీ తారక్ గౌడ్, తెలంగాణ విద్యా సమితి. ఎక్కువ మంది పేరెంట్స్ అడుగుతుంది ఏంటంటే, సార్ మాకు నెక్స్ట్ వేవ్ మేము అడ్మిషన్ తీసుకున్నాము, నెక్స్ట్ వేవ్ కాలేజ్లో తీసుకున్నాం సార్, బాగుంటుందా కాలేజ్, లేకుంటే సన్స్టోన్లో తీసుకున్నాం సార్, లేదంటే ఇంటెలిపాత్లో తీసుకున్నాం సార్, లీడ్ స్టాఫ్లో తీసుకున్నాం సార్ అని చెప్తున్నారు. అవి ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్, అవి కాలేజీలు కాదండి, ఇన్స్టిట్యూట్స్ అంతకన్నా కావు. అవి కోచింగ్ సెంటర్స్. అంటే నార్మల్గా బీటెక్ కానీ ఇతర వృత్తి విద్యా కోర్సులు ఎవరు చదివే పిల్లలకు నేర్చుకో అవసరమైన ఏవైతే ఉంటాయో కోర్సెస్ లాంటి సిసి ప్లస్ జావా, ఒరాకిల్, పైథాన్, ఫుల్ స్టాక్ ఇట్లా కొన్ని అవసరం పడుతుంది. కోడింగ్ సంబంధించినవి కానీ వాళ్ళు కొంచెం ఎక్స్ట్రీమ్గా నేర్పిస్తారు. అంటే ఆ తర్వాత వాళ్ళ భవిష్యత్తులో వాళ్ళు ప్రాజెక్ట్స్ చేసినా కానీ ఏదైనా కంపెనీ జాయిన్ అయినప్పుడు ఆ కంపెనీ వాళ్ళని నేర్పిస్తారు బెంచ్ మీద నుంచి, లేదంటే ముందు వీళ్ళన్నా ప్రిపేర్ అవుతారు, దానికి సంబంధించి కొంత నేర్చుకుంటారు. అది వాళ్ళు చేసే పని. వాళ్ళకు ఈ సిలబస్ అంటే జేఎన్టీయూస్ కానీ ఓఈకి సంబంధించిన ఇంజనీరింగ్ సిలబస్ సంబంధించిన ఏవే కోర్సులు ఉంటాయో, క్లాసెస్ ఉంటాయో, సబ్జెక్ట్స్ ఉంటాయో అవేవి నేర్పరు. మరి ఎందుకు వాళ్ళు కాలేజ్ అని చెప్తున్నారంటే, పేరెంట్స్ యొక్క వెర్రితనం, లేదంటే ఆశ, అత్యాశ, పిల్లల్ని ఏదో ఒక దగ్గర జాబ్ చేపిద్దాము, ఇమ్మీడియట్గా 25 లక్షలు 20 లక్షలు వస్తాయంటున్నారు కదా. అది ఎవరు చెప్పారు? లాస్ట్ ఇయర్ వచ్చి మార్కెట్లకి 300 మంది ట్రైన్ చేసి ఫస్ట్ ఇయర్ అయిపోయింది అంతే. వాడు ఏదో 10 ఇయర్స్ 20 ఇయర్స్ అప్పప్పుడు సుందర పిచ్చే నుంచి మొదలుపెట్టి బిల్ గేట్స్ కూడా ఆయనే ట్రైన్ చేసి, వాళ్ళే ట్రైన్ చేసి ఉద్యోగస్తులు చేసినట్టుగా వాళ్ళ యొక్క బ్రహ్మ కల్పించారు మీకు. వాళ్ళు లాస్ట్ ఇయర్ వచ్చారు. లాస్ట్ ఇయర్ ఒక చైతన్య యూనివర్సిటీ, డీమ్డ్ యూనివర్సిటీలో ఒక 200-300 ట్రైన్ చేశారు. ఫస్ట్ ఇయర్ అయిపోయింది ఆ పిల్లలది. సెకండ్ ఇయర్ కాదు, థర్డ్ ఇయర్గా ఫైనల్ ఒక బ్యాచ్కు బయటకు రాలేదు. అలాంటి మాటలు నమ్మి, అంటే మీకు చైతన్య నారాయణ పిల్లలకి కళ్ళకి ఇట్లా ఏఆర్విఆర్ అని చెప్పేసి ఒక విజువల్ వండర్స్ చూపించి మన వెంచర్ ఏదైతే మోడల్ హౌస్ పెట్టి వెంచర్ మొత్తం అమ్మేసినట్టు సింపుల్గా ఫస్ట్ ఇయర్ అయిపోయిన పిల్లలకి అంత భవిష్యత్తు ఇట్లా మీరు ఉంటుంది అని చెప్పి నమ్మగలిగాడు, నమ్మించాడు కూడా. నమ్మించి వాడు సక్సెస్ అయ్యాడు. మరి పిల్లలు ఏమవుతలేదు, ఎందుకంటే అవి ఆల్రెడీ హైయర్ ఎడ్యుకేషన్ వాళ్ళకి నోటీస్ పంపడం జరిగింది. మీకు ఎటువంటి అధికారం లేదు. అట్లా ఆఫ్ క్యాంపస్ అంటే నువ్వు కాలేజీలో ఉన్న పిల్లలకి నువ్వు ఆ కాలేజీ క్లాస్ అయిపోయిన తర్వాత నువ్వేమని చెప్పుకో. అసలు జేఎన్టీ ఎందుకు వాడు యూనివర్సిటీ తెలివిగా ఏం చేశాడు, మీకు సర్టిఫికేట్ పలానా చైతన్య యూనివర్సిటీ వస్తుంది, లేదంటే మల్లారెడ్డి నుంచి వస్తుంది, లేకుంటే అరోరా వస్తుంది. అరోరా యూనివర్సిటీ ఆల్మోస్ట్ 12 సంవత్సరాలు పడకబడదు. అది బంద్ అయిన కాలేజ్, మూతపడ్డ కాలేజ్. ఎవరైనా చూసుకున్నారా? మీకు నానక్రామగూడలో ఉన్న ఒక నెక్స్ట్ వేవ్ క్యాంపస్ కూడా చూస్తున్నారు. అది క్యాంపస్ కాదు, కోచింగ్ సెంటరు. ఆ కోచింగ్ సెంటర్ చూపించారు మీ పిల్లలకు. వాడిని అక్కడ మీ పిల్లలకి ఆ క్లాసులు చెప్పమనంటే చెప్పడు. ఓన్లీ శాంపిల్ అక్కడ చూపించాడు మీకు. ఇప్పుడు మీ పిల్లల్ని తీసుకుపోయి చైతన్య తెలుసు కదా, అక్కడ చూపిస్తారు. లేదంటే అక్కడ తీసుకెళ్ళి అరోరా భువనగిరి క్యాంపస్ చేయిస్తాడు. భువనగిరి క్యాంపస్ 12 సంవత్సరాల ఆపరేషన్ కాలేజ్లో మీరు 10 లక్షలు పెట్టి అడ్మిషన్ తీసుకుంటారు, రైట్? అంటే అక్కడైతే యూనివర్సిటీస్, ప్రైవేట్ యూనివర్సిటీలో చదువు చెప్పకుండా, ఎగ్జామ్స్ లేకుండా సర్టిఫికేట్ వస్తుంది. అంటే మాకు చదువుతూ పాడద్దు అంటే, మీకు సింపుల్గా తేలిక భాషలో చెప్పాలంటే ఒక ఆర్ఎంపీ అంటే ఎంబీబీఎస్ డాక్టర్స్ దగ్గరికి వెళ్ళి, లేదా ఆపరేషన్ థియేటర్కి వెళ్ళి ఒక మనం 1 year 1.5 year ప్రాక్టీసింగ్ డాక్టర్ దగ్గరికి వెళ్ళి నేర్చుకుంటాడు. ఆపరేషన్ నేర్చుకుని ఆర్ఎంపీ డాక్టర్ తయారవుతారు. అది ఎంతవరకు బేసిక్ పనికి వస్తుంది. అంటే మీ పిల్లలు అంతే ప్రాజెక్ట్ వర్క్ నేర్పిస్తారు, ప్రాజెక్ట్ ఎలా చేయాలి నేర్పిస్తారు. అది నేర్చుకుని డైరెక్ట్ జాబ్ చేయొచ్చని చెప్తున్నా కానీ చదువు చెప్పరాట. అంటే నీకు 4 సంవత్సరాలు బీటెక్ సంబంధించిన కరికులం ఎటువంటి లేకుండా అనలిటికల్గా ఏం చదవాలి, ఎలా ఉంటుంది అనేది క్రియేటివ్గా నేర్చుకోవాల్సింది వేరు. డైరెక్ట్గా ఆపరేషన్ నేర్పిస్తూ అంటుంది మీకు. మీ పిల్లలకి ఆపరేషన్, మీరు కూడా ఆపరేషన్ డాక్టర్లు అవుతా ఉంటున్నారు. ఆ డాక్టర్లే ఆర్ఎంపీలు అంటారు. డాక్టర్ అంటారు వాళ్ళు. 5 years కష్టపడి నేర్చుకుందని డాక్టర్. కొంచెం స్పూన్ ఫీడింగ్ నుంచి ఆపరేషన్ థియేటర్ దాకా వెళ్ళి చేస్తేనే డాక్టర్ అంటారు. మీరు డైరెక్ట్ నేను చూసి నేర్చుకొని నేను కూడా డాక్టర్ అయిపోయానని భ్రమ కల్పిస్తున్నారు. ఎప్పుడైతే మనము సబ్జెక్ట్ నేర్చుకొని తర్వాత ప్రాక్టికల్గా వెళ్తే టైం అవుతాం. కానీ ఇప్పుడు ఓన్లీ ఒక ప్రోగ్రామ్ నేర్పించింది. ఆ ప్రాజెక్ట్స్ అయితే మనకి తర్వాత ఏం జరగదు, భవిష్యత్తులో ఏం జరగదు తెలియదు. అంటే బీటెక్ అనేది ఓన్లీ సాఫ్ట్వేర్ ఇంజనీర్ కోసం రూపొందించింది కాదు కదా. సొసైటీకి చాలా దాంతో అవసరాలు ఉన్నాయి. బీటెక్ అయిపోతే అదే సబ్జెక్ట్తో వాడు నేర్చుకొని సివిల్స్కి వెళ్ళొచ్చు, లేకుంటే గ్రూప్ 1 కొడతారు, గ్రూప్ 2 కొడతారు, ఎస్ఐ ప్రిపేర్ అవుతారు, లేదంటే బ్యాంక్ పిఎస్ ప్రిపేర్ అవుతాడు, ట్రాన్స్కో పోతాడు, డెన్స్కో, చాలా ఉన్నాయి కదా. అవే కదా కావాలి. మన పిల్లల్ని ఉద్యోగం కోసం, ప్రైవేట్ సెక్టర్లో సాఫ్ట్వేర్ జాబ్ కోసమే చదివిలే కదా ఇన్నాళ్ళు. అది గుర్తుపెట్టుకోండి. ఇవి 4 ప్రోగ్రామ్స్ ఉన్నాయి. నెక్స్ట్ వేవ్ వచ్చేసి మనకు మల్లారెడ్డి యూనివర్సిటీ, చైతన్య యూనివర్సిటీ, అరోరా యూనివర్సిటీలో ఆపరేట్ చేస్తున్నాడు. ఇవి ఆఫ్ క్యాంపస్లు నానక్రమంలో నడిపే పరిస్థితి. ఆ క్యాంపస్ చదవాల్సి ఉంటుంది. తర్వాత వచ్చేసి మనకు ఇంటెలిపాత్, గురునానక్ యూనివర్సిటీ ఒక 600 సీట్లు 300 సీట్లు తీసుకు ఇంటెలిపాత్. అది వచ్చేసి మీకు అమౌంట్ వచ్చేసి 2.5 lakh per year ఉంటుంది. నార్మల్గా గురునానక్ యూనివర్సిటీ 2 లక్షలు ఉంటుంది. అది 2.5 50,000 ఎక్స్ట్రా ఛార్జెస్ 4 years మీద మీకు 2 లక్షలు ఎక్స్ట్రా అవుతుంది. 2.5 lakh per year అవుతుంది. 10 lakhsలో బీటెక్ ప్రోగ్రామ్ అయిపోతుంది. అది క్యాంపస్లో ఉంటుంది. సో సపరేట్ బ్యాచ్ ఉంటుంది మీకు. యూనివర్సిటీ ప్రోగ్రామ్ పాటు ఇది అడిషనల్గా ఆఫ్టర్నూన్ సెషన్ నడుపుతూ ఉంటున్నారు. ఇంకోటి వచ్చి సన్స్టోన్ వచ్చేసి మీకు డిఆర్కే కాలేజ్ అంటే బాచుపల్లిలో ఉంటుంది. ఈ బాచుపల్లిలో వచ్చేసి
వాళ్ళు ఒక 200 సీట్ తీసుకున్నారు. దాంట్లో కూడా సేమ్ కాలేజ్ ఏంటి ప్రోగ్రామ్తో పాటుగా అడిషనల్ ప్రోగ్రామ్ డిజైన్లో ఈ ఎడ్యూటెక్ ప్రోగ్రామ్ 3 కొంత ఎంత 1.5 అంటే 6 లక్షలు అయిపోతుంది. 6 లక్షలు, 10 లక్షలు, 14 లక్షలు. సో ఈ డిఫరెంట్ ఫైనాన్షియల్స్ ఉన్నాయి కాబట్టి ఎవరికి ఏది నచ్చితే అందులో జాయిన్ కావచ్చు. కాలేజీలో సర్టిఫికేట్తో పాటుగా అడిషనల్ ప్రోగ్రామ్ అయితే ఓకే అండి. మీరు ఎక్కడో నానక్రామకుండా ఇంకో సంవేర్ చెప్తా అంటే నమ్మకండి. మీ కాలేజ్తో పాటు అడిషనల్గా ఒక 2 అవర్స్ 3 అవర్స్ మీకు దీనికి సంబంధించిన ప్రోగ్రామ్ సంబంధించిన తాలూకా కోర్సెస్ రన్ చేసి అడిషనల్ స్కిల్స్ డెవలప్ చేసుకుంటే తప్పేం లేదు. కానీ దాని వేలమేరీగా వెళ్ళాల్సిన అవసరం, ఎందుకంటే ప్రతి కాలేజీలో కూడా సిఆర్టీ ప్రోగ్రామ్ నడుస్తుంది, క్యాంపస్ ప్లేస్మెంట్ సంబంధించిన సెషన్స్ ఉంటాయి, 3rd ఇయర్ 4th ఇయర్ నడుతుంటాయి. కాకపోతే ఇనిషియల్లీ ఫస్ట్ ఇయర్ చేస్తూ ఉంటారు కాబట్టి కొంత ఎఫెక్టివ్ వస్తాం అనుకుంటున్నాను. కానీ దానికోసం అన్ని లక్షలు చేయాల్సిన అవసరం లేదు. మామూలుగా ఆన్లైన్లో కూడా దొరుకుతాయి, 2000 3000కు ఆ కోర్సెస్ దొరుకుతాయి. ఎన్పిటిఎల్ సెంట్రల్ గవర్నమెంట్, ఐఐటిఎల్ రియల్ టైంలో ఫ్యాకల్టీ టీచ్ చేస్తారు, ఎన్పిటిఎల్ స్వయం, ఇలాంటి చాలా యాప్స్ ఉన్నాయి ఆన్లైన్లో. చదువుకోని ఇంట్రెస్ట్ ఉంటే చాలా చేసుకోవచ్చు, ఇంటి పట్టును కూడా చేసుకోవచ్చు. అన్ని లక్షలు దారిపోయాల్సిన అవసరం లేదు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.